అదే మన హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే మా ఊరికి వచ్చినాము. ఇక్కడ మారమ్మ బోనాలు ఉన్నాయని ఇక్కడైతే ఇట్లా బిందెలలో అయితే చేస్తారు. ఇక్కడ బోనాలు ఇక్కడ పసుపు వేసి అన్నము నైవేద్యం లెక్క అమ్మవారికి అయితే చేస్తారు. ఇక్కడనైతే ఈ బిందెలో వండుతారు అనమాట. ప్రతి ఇయర్ ఇదే బిందెలో అయితే వండుతారు. ఇంకొక చిన్న బిందె కూడా ఉంది చూడండి. ఇదేమో బెల్లం శాఖ కోసం అనమాట. ఇది ఊదిచ్చిన తర్వాత ఇది ఊదిద్దామని పక్కకైతే పెట్టినాము. దీనిపైన ఇలా పెట్టేసి మారమ్మ తల్లికి అయితే బోనం అయితే తీసుకెళ్తారు. నేనైతే డెకరేషన్ అయితే చేస్తున్నాను బోనానికి. చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే మధ్యాహ్నం అయితే పెద్ద గొల్లది సారగొల్ల బోనం అయితే వెళ్తుంది. అది వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 4కి ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు అయితే గుడి చుట్టూ 3 చుట్లు తిరిగి తర్వాత బోనాలు అయితే వెళ్తాయి అన్నమాట. ఇక్కడ మా ఊర్లో మంచిగా మేమైతే ఎడ్ల బండి అయితే పూజించినాం అనమాట. ఇక్కడ అందరూ బండ్లు కడతారు కదా, మాకు కూడా ఎడ్లు ఉన్నాయి. అందుకనే మేము కూడా ఎడ్ల బండి అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాము. అక్కడైతే మా ఎడ్లు ఉన్నాయి చూడండి. మా ఎడ్లను అయితే కడుక్కొని తీసుకొచ్చాము. వాటిని కూడా కొంచెం డెకరేషన్ అయితే చేస్తాము. ఇక్కడ గిళ్ళకు కూడా మొత్తం పూజించినాం అనమాట. మొత్తం కడిగి ఇట్లా చీరలు అయితే కడతారు ఎడ్ల బండికి. ఇట్లా చీరలు కట్టి మొత్తం బొట్లు అయితే పెడతాం అనమాట. అక్కడ ట్రాక్టర్ కూడా డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడనైతే అందరు అలానే మంచి డెకరేషన్ చేసుకొని అయితే తీసుకెళ్తారు. ఇక్కడైతే ఎద్దుకు కూడా డెకరేషన్ అయితే చేయాలి. ఎద్దుకు మొత్తం మంచిగా స్నానం చేయించిన తర్వాత ఇట్లా ముద్దర అయితే చేస్తారు. ఇక్కడ మేమైతే 2 కలర్స్ తోనైతే ముద్దర చేసాము. మొత్తం మొత్తం ఎడ్ల బండి డెకరేషన్ చేసిన తర్వాత మేమైతే టైం లేదనమాట మాకు వీడియో తీయడానికి. ఇంకా ఈ కొంచెం వీడియోనే ఉంది. ఎట్లకైతే ఇలా డెకరేషన్
ఇక్కడనైతే గుడి చుట్టూ తిరిగిన తర్వాత చూడండి ఎడ్ల బండ్లు అయితే వెళ్తున్నాయన్నమాట అందరివి. ఇప్పుడు మా ఎడ్ల బండి కూడా వస్తుంది, చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేదైతే మా ఎడ్ల బండి. అప్పుడు డెకరేషన్ అయితే నేను ఫోటో దించలేను కదా, ఇప్పుడు కొంచెం చీకటి అయిపోయింది. ఇలా అయితే మా ఎడ్ల బండిని అయితే డెకరేషన్ అయితే చేశారు. మా వాళ్ళైతే వచ్చారు చూడండి, మా ప్రిన్స్ పడుకుంది అనమాట. వేరే పక్కడండి. మేము వదిలండి.